హలో నేస్తాలు, నేను మీ కథల వెన్నెల. మరి ఈ రోజు మీ ముందుకు ఒక కొత్త కథతో వచ్చేసాను. నేను ఒక డెలివరీ బాయ్ని. ఎక్కువగా సాయంత్రం షిఫ్ట్ లో పనిచేస్తాను. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో చివరి ఆర్డర్ తీసుకున్నాను. రెస్టారెంట్ లో ప్యాకెట్ తీసుకుంటూ గమనించాను. చిన్న ఆర్డర్, కేవలం పచ్చడి, కిచిడి, పెరుగు, 2 అరటిపళ్ళు. అడ్రస్ పాత బస్తీలో ఉంది. శిథిలమైన భవనం, 3వ అంతస్తు. నేను డోర్ బెల్ నొక్కాను. ఒక వృద్ధురాలు తలుపు తీసింది. తెల్లటి జుట్టు, వణుకుతున్న చేతులు, కళ్ళకు మందపు కళ్ళద్దాలు. ఆమె ముఖంలో అలసట కనిపించినా గొంతులో మాత్రం మాధుర్యం. బాబూ, లోపల పెట్టు, చేతులు వణుకుతున్నాయి. నేను టేబుల్ మీద తిండి పెట్టి వెళ్ళబోతుంటే ఆమె అడిగింది, 2 నిమిషాలు కూర్చుంటావా? ఒక్కదాన్నే తినాలంటే బాగోలేదు. వాచి చూసుకున్నాను. నా షిఫ్ట్ అయిపోయింది. కొంచెం అలసిపోయాను, కానీ ఎందుకో కూర్చున్నాను. గదిలో నిశ్శబ్దం. గోడ మీద పాత గడియారం టిక్ టిక్ అంటూ తిరుగుతోంది. ఒక మూలన చిన్న దేవుడి పటం, ఎదురు గోడ మీద డజన్ల కొద్దీ ఫోటోలు. ఆమె బాక్స్ ఓపెన్ చేసింది. మెల్లగా కిచిడి తినడం మొదలుపెట్టింది. ప్రతి 2 ముద్దలకు నన్ను చూసి చిరునవ్వు నవ్వింది. తర్వాత అంది, నీకు తెలుసా బాబు, నేను రోజు బయట తిండి తెప్పించుకోను. ఈ రోజు మాత్రం మనిషి గొంతు వినాలనిపించింది. నేను మౌనంగా ఉన్నాను. గోడ మీద ఒక ఫోటో చూపించింది. ఇతను నా భర్త. రైల్వేలో పనిచేసేవాడు. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇంకో ఫోటో, ఇతను నా కొడుకు. కెనడాలో ఉంటాడు. బాగా సంపాదిస్తున్నాడు. ప్రతి నెలా డబ్బు పంపిస్తాడు. కొద్దిసేపు మౌనం. ఈసారి నవ్వింది, కానీ కళ్ళల్లో నీళ్లు. అంతే, పంపడానికి సమయం ఉండదు. ఒక్కసారిగా గదిలో గడియారం టిక్ టిక్ శబ్దం చాలా పెద్దగా వినిపించింది. ఇంకో ముద్ద తింది. ఇది నా కూతురు, బెంగళూరులో ఉంటుంది. తన ప్రపంచంలో తన సంతోషంగా ఉంది. అలాగే ఉండాలి. పిల్లలు ఎగరకపోతే వాళ్ళను పెంచడం దేనికి? మాట్లాడుతుంటే గొంతు వణికింది, కానీ ముఖంలో ఫిర్యాదు లేదు. ఒక శూన్యం మాత్రమే. నన్ను అడిగింది, నీకు అమ్మ ఉందా? నేను, ఉంది. రోజు ఫోన్ చేస్తావా? నేను మౌనం అయిపోయాను. నిజం ఏంటంటే నేను కూడా రోజులు తడబడి ఇంటికి ఫోన్ చేయను. అలసట, పని హడావిడి ప్రతిసారి రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తాను. నా మౌనాన్ని ఆమె చదివేసింది. మెల్లగా అంది, అమ్మా నాన్నలు డబ్బు లెక్క పెట్టరు బాబు, గొంతులు లెక్క పెడతారు. లోపల ఏదో తెగిపోయింది. భోజనం అయిపోయింది. నీళ్లు తాగింది. తర్వాత ఆ పర్సులోంచి 500 రూపాయలు తీసి నా చేతిలో పెట్టింది. ఇది టిప్ కాదు. ఆ అరగంట సేపు నువ్వు నన్ను ఒంటరిగా తిననివ్వనందుకు ధర ఇది. నేను వెంటనే వద్దన్నాను. వద్దమ్మా, నేను తీసుకోలేను. ఆమె నవ్వింది. తీసుకో. ఈ రోజు నువ్వు తిండి డెలివరీ చేయలేదు, తోడు డెలివరీ చేశావు. డబ్బు తీసుకున్నాను, కానీ జేబులో పెట్టలేదు. చేతిలోనే పట్టుకున్నాను. వెళ్తూ వెళ్తూ అంది, అవును, ఈ రోజు ఇంటికి వెళ్ళి అమ్మకు ఫోన్ చేయి తప్పకుండా. ఆ రాత్రి భవనం కింద బైక్ స్టార్ట్ చేయలేదు. ముందు అమ్మకు ఫోన్ చేశాను. అటు నుంచి గొంతు, ఇంత హఠాత్తుగా ఫోన్ చేశావేం? అంతా బాగుందా? అది వింటూనే గొంతు పూడుకుపోయింది. నేను, అంతా బాగుందమ్మా, నీ గొంతు వినాలనిపించింది. అటువైపు కొన్ని సెకండ్లు మౌనం. తర్వాత అమ్మ అంది, తిన్నావా? రోడ్డు పక్కన నిలబడి బోరున ఏడ్చేశాను. ఆ రోజు తర్వాత ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేయడం మొదలు పెట్టాను. అంతేకాదు, అమ్మకు మాత్రమే కాదు, ప్రతి డెలివరీ నాకు ఇక ఆర్డర్లా కనిపించలేదు. కొన్ని ఇళ్లకు ముందు కావాలి, కొన్ని ఇళ్లకు ఒంటరితనం నుంచి ఉపశమనం కావాలి, కొన్ని ఇళ్లకు ఎదురు చూపు తీరాలి, కొన్ని ఇళ్లకు కేవలం ఒక గొంతు కావాలి. ఇప్పుడు తలుపు తెరవగానే హడావిడి పడను. ముఖం చూస్తాను, గొంతు వింటాను. అప్పుడప్పుడు అడుగుతాను, ఇంకా అంతా బాగుందా? చాలా మంది బాగుంది అంటారు. కొందరు నవ్వుతారు. కొన్ని ముఖాలు మాత్రం ఈ రోజు ఎవరితోనూ మాట్లాడలేదు అని చెప్పేస్తాయి. 2 నెలల తర్వాత అదే అడ్రస్ నుంచి ఆర్డర్ వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. తలుపు వేరే వాళ్ళు తీశారు. పక్కింటి ఆంటీ మెల్లగా అంది, అమ్మగారు పోయిన వారం వెళ్ళిపోయారు. కొన్ని సెకండ్లు తలుపు దగ్గరే నిలబడిపోయాను. చేతులు ఖాళీగానే ఉన్నాయి, కానీ లోపల ఏదో బరువుగా ఉంది. ఆమె లోపల నుంచి ఒక కవర్ తెచ్చింది. ఇది నీ కోసం వదిలి వెళ్లారు. వణుకుతున్న చేతులతో తెరిచాను. లోపల 500 రూపాయలు, ఒక చిన్న చీటి. అందులో ఇలా ఉంది, బాబూ, నువ్వు ఇది చదువుతున్నావంటే నేను వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాతో కలిసి తిన్నందుకు ధన్యవాదాలు. నువ్వు నాకు తిండి ఇవ్వలేదు, గౌరవం ఇచ్చావు. అవును, అమ్మకు ఫోన్ చేస్తూ ఉండు. ఈ రోజుకి 500 రూపాయలు నా బ్యాగ్ లోపల జేబులోనే ఉన్నాయి.
ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ఆ రాత్రి నాకు మొదటిసారి అర్థమైంది, ప్రతి తలుపు వెనక కస్టమర్ మాత్రమే ఉండరు. కొన్నిసార్లు ఒక అమ్మ ఉంటుంది, కొన్నిసార్లు ఒక ఎదురు చూపు ఉంటుంది, కొన్నిసార్లు ఒక చివరి మాట ఉంటుంది. మనందరం మన ఆకలితో బతుకుతున్నాం. కొందరికి రొట్టె కావాలి, కొందరికి మందు కావాలి, కొందరికి కేవలం 2 నిమిషాల తోడు కావాలి. మనుషులకు ఎప్పుడు డబ్బు డెలివరీ అవసరం లేదు, కొన్నిసార్లు కేవలం ఉనికి డెలివరీ చాలు. నేస్తమా, కథ అయితే అయిపోయింది, కానీ గుండెలో బరువు మాత్రం చాలా సేపు ఉండిపోయింది. ఒంటరితనం, వృద్ధాప్యం కలిస్తే నిజంగా భయంకరం. వాటితో పాటు లేమి కూడా చేరితే అది అంతిమ విషాదం. ఈ కథలోని సారాంశం కాదు గాని, ఈ కథ ద్వారా మనమందరం ఒకటి తెలుసుకుందామా? ఎవరి తల్లిదండ్రులు ఇంకా ఉన్నారో వారికి ఇది ఒక చిన్న గుర్తు చేత. దయచేసి వారికి ఫోన్ చేయడానికి సమయం కేటాయించండి ప్లీజ్. మీకు ఇది నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.